ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించడంపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వైద్యం, సామాజిక సేవలందించే రెడ్ క్రాస్ సభ్యులు విపత్తుల సమయంలో అందించే సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎక్కడైనా అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితులను రక్షించే మెళకువలు నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణను అన్ని ప్రాంతాల్లో అందించే విధంగా త్వరలో చర్యలు తీసుకుంటామని రెడ్ క్రాస్ ప్రతినిధులు చెబుతున్నారు. వైద్యం, రక్తదానం, సామాజిక సేవలందించే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ఓ అడుగు ముందుకేశారు. విపత్తుల సమయంలో బాధితుల్ని రక్షించేందుకు సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలో శిక్షణ తీసుకుంటున్నారు. రెడ్ క్రాస్ ప్రతినిధులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. భవనాలు కూలినప్పుడు, వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించే సహాయక చర్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వివరించారు. అనంతరం కృష్ణానదిలో స్పీడ్ బోట్లపై మాక్ డ్రిల్తో క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనేది డెమో చేసి చూపించారు. విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు గుండె ఆగిపోతే सीपीआर చేసి ప్రాణాలు ఏ విధంగా రక్షించాలో శిక్షణ ఇచ్చారు. एक 2 घंटे का ट्रेनिंग सेशन यहाँ पे रखा गया था रेड क्रॉस वॉलंटियर्स के लिए, जिसमें डिजास्टर रिस्क रिडक्शन के बारे में और डिजास्टर मैनेजमेंट के बारे में यहाँ पे इन लोगों को बताया गया है, जिसमें कुछ एक लाइफ सर्वाइवल टेक्निक्स के बारे में बताया गया है और सीपीआर के बारे में यहाँ पे बताया गया है। इम्प्रोवाइजिंग फ्लोटिंग डिवाइस और इम्प्रोवाइज स्ट्रेचर कैसे हम बना सकते हैं, किसी ड्यूरिंग डिजास्टर के दौरान हम उनको कैसे इस्तेमाल कर सकते हैं, इनके बारे में यहाँ पे ब्रीफ बताया गया है इनको। आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक सर ఈ 3 రాష్ట్రాల్లో ఎటువంటి డిజాస్టర్ జరిగినప్పటికీ కూడా మా టీంలో అలర్ట్గా ఉంటాయి సార్, రెడీగా ఉంటాయి. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు మేము క్లాస్ అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చినాం సార్. వీరికి వచ్చేసి ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు దాన్ని ఆపలేం కాబట్టి దాని యొక్క నష్టాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది సార్. వీళ్ళకు ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ముఖ్యంగా మన కృష్ణా రివర్ కానీ దగ్గరలో ఉంటుంది గోదావరి రివర్ వల్ల కానీ ఇక్కడ వరదలు ఎక్కువ ఛాన్స్ వస్తాయి. ఇంతకుముందు చాలా నష్టం జరిగింది సార్. వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి దాని యొక్క గురించి మేము వీళ్ళకు క్లాస్ చెప్పడం జరిగింది సార్. సాధారణంగా రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది వైద్య సేవలు అందిస్తుంటారు. విపత్తుల్లో ఉన్న వారిని రక్షించడానికి ప్రత్యేకంగా 10 బృందాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పిస్తున్నామని రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం తెలిపారు. ఒక్కొక్క బృందంలో 10 మంది వాలంటీర్లు ఉంటారని, వారికి విడతల వారీ శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తరహా శిక్షణ ఇస్తామని సమరం వెల్లడించారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 10 లక్షల వేగా సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చాము. ఇంటింటికి సిపిఆర్ ట్రైనింగ్తో చేసి ఇచ్చాము. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఏమైనా ఆపద జరిగితే, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, లేకపోతే సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, రైలు యాక్సిడెంట్లు అయినా, ఏ పడవ ప్రమాదాలైనా, విపత్తు జరిగినప్పుడు వెంటనే ఆదుకోవాలి. దానికోసం ఏం చేస్తుంటే ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం 10 టీమ్స్ని తయారు చేసి స్ట్రాంగ్ ప్రొఫెషనల్గా తయారు చేయదలుచుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ చేత, అలాగే ఫైర్ సర్వీసెస్ వాళ్ళ ద్వారా, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా, రెడ్ క్రాస్ సిబ్బంది ద్వారా మేమందరం కూడా కంప్లీట్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్స్గా తయారు చేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో మేము ఒక టీమ్గా ఏర్పడ్డాము. 10 మంది. ఈ 10 మంది ఏంటంటే నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేమందరం ట్రైనింగ్ పొందుతున్నాము. అది జరిగినప్పుడు అక్కడ ఉన్న వనరులతో మనం ఎలా వాళ్ళని లైఫ్ సేవ్ చేయాలి, ఎలా వాళ్ళకి అవగాహన కలిగించాలి, జరిగేటప్పుడు మన వాళ్ళకి లైఫ్ ఎలా సేవ్ చేయాలి, తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాగా మనం సహాయం చేయాలన్న దాని గురించి వీళ్ళు చెప్పారు సార్. మేము 10 రోజుల ట్రైనింగ్ కోసం వచ్చాము ఇక్కడ. ఈ ట్రైనింగ్ తీసుకొని మేము విపత్తులు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి సపోర్టింగ్గా, గవర్నమెంట్ సపోర్టింగ్గా మేము వర్క్ చేస్తాము. అదేవిధంగా మేము నేర్చుకొని వేరే వాళ్ళు కూడా నేర్పిస్తాము. ప్రమాదం సంభవించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించడమే తమ లక్ష్యమని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అంటున్నారు.